ఏలూరు జిల్లా కామవరపుకోటలో సంక్రాంతి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఏపీ ప్రజా నాట్య మండలి జిల్లా సబ్ కమిటీ కన్వీనర్ టీవీఎస్ రాజు అన్నారు. యువత కోడిపందాలు, పేకాట, గుండాట లాంటి జోదాలకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. జోదాలను నిషేధించి నేటి యువతను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత నేటి అధికార ప్రజా ప్రతినిధులపై ఉందని ఆయన అన్నారు. నా పేరు టీవీఎస్ రాజు, ప్రజానాట్య మండలి ఏలూరు జిల్లా సబ్ కమిటీ కన్వీనర్. పిల్లలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి భోగి పర్వదినం ప్రారంభించుకుంటూ భోగి, సంక్రాంతి, కనుమ అని ఈ 3 రోజులను తెలుగు సాంప్రదాయాల ప్రకారం పండుగలు జరుపుకోవటం మన తెలుగుంటి సాంప్రదాయం. కానీ ఇవాళ సాంప్రదాయానికి భిన్నంగా మరి ఒక సాంప్రదాయ ముసుగులో మరి బాధ్యత గల ప్రజాప్రతినిధులు యువతను పెడమార్గం పట్టించడం కోసం కోడి పందాలు, జూదాలు ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాస్తవంగా ప్రజాప్రతినిధులు యువత పెడమార్గం పట్టకుండా సన్మార్గం నడిపించడానికి మన యువకులందరినీ కూడా సంక్రాంతి సంబరాల పేరుతో క్రీడల వైపు ప్రోత్సహించాలి. పగటిపూట చెడుగుడి, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ తదితర క్రీడలను ప్రోత్సహించి ఆ క్రీడల్లో పాల్గొన్న అందరినీ మరి సాయంత్రం కూడా ఉత్సాహపరచడానికి కళా నైపుణ్యంతో కూడినటువంటి వివిధ కళారూపాలని జానపదం, సాంఘిక, పౌరాణికం, సామాజిక అవసరాలతో సామాజిక సమస్యలతో కూడినటువంటి కళారూపాలను ప్రదర్శించడం ద్వారా యువతను సన్మార్గంలో నడుస్తారని నేను అభిప్రాయపడుతున్నాను. మరి ఇవాళ సాంప్రదాయానికి విరుద్ధంగా